మా 1954లో అంతకంటే ముందు 54 కంటే ముందు మా తాతలు నవాబు కాలంలో వాళ్ళకి ఎత్తి చాకిరి బానిశాకిరి చేస్తున్నప్పుడు, ఎత్తి చాకిరి బానిశాకిరి అంటే ఏంది? వాళ్ళు దొడ్డికి పోయినా తీసేసేవాళ్ళు, వాళ్ళు పాయకాళ్ళు కట్టేవాళ్ళు, తర్వాత వాళ్ళ గుర్రాలు తోమేవాళ్ళు, వాళ్ళ చెప్పులు కుట్టేవాళ్ళు. ఈ విధంగా చేస్తున్నప్పుడు దాన్ని చూసిన నవాబు మా 6 తాతలకి 25 ఎకరాల 18 గుంటలు రాసిచ్చారు, బలావత్ ఇనాం భూమి అని పట్టా మీద. రాసిచ్చిన తర్వాత ఆ 1954లో నుండి వాళ్ళు ఉన్న తర్వాత ఆ పానీ పట్టా మీద కాసరాయ్ పానీ, ఏజెన్స్ పానీ, పట్టా పానీ, అడంగల్ పానీ ఇవన్నీ కూడా మా తాతలకు ఇచ్చారు వాళ్ళు. ఇచ్చిన తర్వాత 1954 నుండి 2018 వరకు మా తాతలు పొజిషన్ లో ఉన్నారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమన్నట్టు రైతువారి పట్టా, భూమి శిస్తు ఇవన్నీ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటివి అడంగల్ పానీ, కాసరాయ్ పానీ, ఏజెన్స్ పానీ ఇవన్నీ ఉన్నాయి. ఉన్న తర్వాత కూడా పట్టా కూడా 1954 నుండి ఉన్నటువంటి మమ్మల్ని 2018 వరకు ఉన్నటువంటి మమ్మల్ని ఈ ఓసీ వాళ్ళు ఏం చేస్తారంటే తుమ్మల నాగేశ్వరరావుకి వీరు అందరు కలిసి అక్కడికి ఏం చేశారంటే ఆ పట్టాలని తొలగిస్తూ 2020 నుండి వాళ్ళు కాసులోకి వచ్చారు. ఎవరు వచ్చింది? ఎవరు? ఓసీ క్యాండిడేట్ వాళ్ళు. ఎప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధరణిది దాన్ని ఉపయోగించి ఆ ధరణి భూమిలో పట్టాలు అయ్యని చేపిస్తూ దాంట్లో వాళ్ళకి ఖమ్మంలోకి 25 ఎకరాల 18 గుంటలకి దాన్ని చేశారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో అది ఎక్కడ ఆ భూములు అంటే ఖమ్మం జిల్లా సింగరేణి మండలం రేలకల్ పరిధిలో ఉన్నట్టు రెవెన్యూ దాంట్లో ఉన్నటువంటి భూములు ఇవి. ఏమని నివసిస్తుంది? ఖమ్మం డిస్ట్రిక్ట్ సింగరేణి మండలం చీమలపాడు పోస్ట్ విలేజ్ బాజ్మలాయగూడెంలో. మాయి ఉన్న భూములు ఎక్కడ? రేలకల్పల్లి రెవెన్యూ డివిజన్. మండలం ఒకటే కానీ గ్రామాలు వేరుగా ఉన్నాయి. అక్కడ ఉన్నాయి, రేలకల్పల్లి డివిజన్ లో ఉన్నాయి. అయితే ఈ భూముల కొరకు మేము మా తాతలు ఆ కాలంలో ఆ భూములు అడిగినందుకు మా భూములు మాకు ఇవ్వండి అయ్యా అని అడుగుతున్నప్పుడు అన్యాయంగా మమ్మల్ని కొట్టి మమ్మల్ని రానియకుండా ఈ విధంగా చేశారని మా చిన్నతనం మేము చదువుకునేటప్పుడు మాకు చెప్పినప్పుడు కమ్మలు జోలిపోవద్దు, అక్కడ ఆ భూముల కొరకు ఫైట్ చేస్తున్నటువంటి కారం నంగయ్య ఎస్టీ కోయాయన్ని, లంబాడి నాన్ను ఎస్టీ లంబాడి ఆయన్నే భూముల కొరకు ఇట్లా వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నప్పుడు ఉన్నత వర్గాల పైన ఫైట్ చేస్తున్నప్పుడు చంపేశారు. మీరు అడగొద్దురా, మీరు అడిగితే మిమ్మల్ని కూడా చంపేస్తారని అప్పుడు భయపెట్టిన కారణం బట్టి కొంత విద్య పొలిటికల్ గా మేము బ్యాక్గ్రౌండ్ అయి ఉన్నాం కనుక బ్యాక్వర్డ్ గా ఉన్నాం కనుక ఆ తర్వాత ఏం జరిగిందంటే మాకు కొద్ది గొప్ప చదువుకున్న తర్వాత 10వ తరగతి పాస్ అయినటువంటి ఆ వారసులమైనటువంటి మేము ఇప్పుడు దాని మీద మేము ఫైట్ చేస్తున్నాం గత ఒక 15 సంవత్సరాలు బట్టి మా భూములు మాకు కావాలని ఫైట్ చేస్తుంటే దీనికి కొమ్ము కాస్తున్న తుమ్మల నాగేశ్వరరావు కమ్మోళ్ళు ఏన కమ్మ వాళ్ళు కమ్మ, ఆర్డీఓ కమ్మ, ఎంఆర్ఓ పుల్లయ్య కమ్మ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి మొత్తం వాళ్ళకి ఆ డబ్బులు తీసుకొని వెంటనే ఏం చేశారంటే వాళ్ళకి పట్టాలు అయ్యించారు. దీనికి సుప్రీంకోర్టు నుంచి కానీ హైకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్లు ఏంటంటే 717 యాక్ట్ ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి భూములకి అదర్స్ వాళ్ళైనటువంటి కులస్తులు ఎవరైనా సరే హక్కుదారులు కారు. నెంబర్ 1. నెంబర్ 2, బలావత్ ఇనామం భూమి అవి ఇచ్చుకోవటం పుచ్చుకోవటాలు అమ్ముకోవటాలు క్రయ విక్రయాలు చేయటానికి వీలు లేదు. అవి వారి వారసులు తాతలు కొడుకుల పిల్లలు ఇట్లా చేసుకొని బ్రతకటానికి ఇచ్చారు కానీ అవి అమ్మటానికి కానీ క్రయ విక్రయాలు చేయటానికి వీలు లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ మేరకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ మేరకు
టీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా వాళ్ళకు పట్టాలు అయినాయి, ఆ, ఎట్లా పాస్ పుస్తకాలు వచ్చినాయి, ఎట్లా వాళ్ళు గవర్నమెంట్ మీద లోన్లు తీసుకుంటారు ఆ భూముల పైన, ఎట్లా రైతు భూమి రైతు సంబంధించిన రైతు కిషన్ అని బీజేపీ పార్టీ అయినటువంటి మోదీ గారు పెట్టిన పథకాల పైన ఎట్లా వాళ్ళు డబ్బులు వస్తున్నాయి, ఎట్లా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ఆ యొక్క భూములపై వస్తున్నటువంటి లబ్ధిదారులు ఎలా పొందుతున్నారు. దీనిపైన సమస్త దర్యాప్తు జరగాలని కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇప్పుడున్న కలెక్టర్ గారికి, ఆర్డీఓకి, ఎంఆర్ఓ గారికి ఇవన్నీ పెడుతూ పట్టాలు క్యాన్సల్ చేసి పాస్బుక్ క్యాన్సల్ చేసి తిరిగి మాకు అర్హులైనటువంటి మాకు పట్టాదారులైనటువంటి మాకు వారసులైన మాకు అవి తిరిగి ఇవ్వాలన్నటువంటి ఆశతో ఫైట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు ఆవిడ కోర్టుకి వెళ్ళారా? కోర్టుకి వెళ్ళాం. కోర్టు నుంచి రిష్యూడ్ కాపీ వచ్చేసింది, జిల్లా కోర్టు నుంచి వచ్చింది, హైకోర్టు నుంచి వచ్చినా కూడా ఎవరు ఖాదరు చేయట్లేదు. ఇది కూడా బేఖాతరు చేస్తున్నారు అధికారులు అంటున్నారు మీరు. ఖాదరు చేయట్లేదు. దీనిపైన మరలా ఇప్పుడు వచ్చిన కలెక్టర్లు కూడా పెట్టాము. దాన్ని మరలా హైకోర్టులో వేసి అది ఇప్పుడు ఏమైతుందంటే సీతారాం ప్రాజెక్టు భద్రాచలం నుండి సీతారాం ప్రాజెక్టు అనే ప్రాజెక్టు ఎడమ కుడి కాలంలో కలిగినటువంటి ప్రాజెక్టు ఆ భూముల మీకు వెళ్ళిపోతుండగా పాల్గొంగుతారు. ఆ భూముల మీకు పోతుండగా సరే నేను మీకు కలుస్తాను. ఒక 2-3 రోజుల్లో హైదరాబాద్ వస్తా. ఈ సమస్య మొత్తం మీద డిస్కషన్ చేద్దాం. ఎవరైతే సంబంధిత అధికారులు వారి దగ్గర వెళ్దాం, వెళ్ళేసి నేషనల్ లెవెల్లో దీన్ని ఇంకా తీసుకెళ్లి హైకోర్టు నేషనల్ కమిషన్ ఆఫీస్ కూడా ఇచ్చిన అప్లికేషన్ పెట్టిన పానీ నక్కలు అడంగ పానీలు కాసరాయి పానీ ఏజెంట్స్ పానీ అన్ని ఉన్నాయి మా దగ్గర. అన్ని మన కావాడి కూడా ఇచ్చారు కదా, కావాడి కూడా బ్రాంచ్లు ఇచ్చారా? ఏమన్నారు అక్కడ కూడా వచ్చాను. కమిషన్ ఏమన్నారు? కమిషన్ అధికారులు ఏమన్నారు? దాన్ని మేము లెటర్లు పంపిస్తాం అన్నారు. పంపించారా? ఇంకా పంపేయలేదు ఇంతవరకు. వాళ్ళకి పంపించారా పంపేలేదా మాకు తెలియదు. మాకేం పంపేయలేదు ఇంతవరకు. సరే నేను వస్తాను. వచ్చినప్పుడు కూడా కవాడి కూడా వెళ్దాం. అక్కడ ఏం జరుగుతుందో మొత్తం విషయం తెలుసుకొని మీకు న్యాయం జరిగేలా మేము కూడా మీకు అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసి మీకు ఎంతవరకు అయితే న్యాయం పొందుతారని దాని మీద లీగల్ అడ్వైస్ తీసుకొని దాని మీద మేము కూడా మీకు మీ తరఫున ఫైట్ చేస్తాం. 5 కోట్ల ప్రాపర్టీ, 1 ఎకరాకు వచ్చి 20 లక్షలు, 25 ఎకరాలు. పేద ప్రజల్లో మన్ను కొట్టి దళితుల్ని, ఎస్టీ అమ్మాయిల్ని వెనక దొక్కుతూ ఉన్నతమైన వర్గాలు అనేక నకరాలు చేస్తూ ఈ విధంగా చేస్తున్న కనుక వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలి. ఆ పట్టాలు చేసింది కూడా ఆ పట్టాలు క్యాన్సిల్ చేయాలా, చేసిన వాడిని ఎవరినో కోర్టుకి ఎడవాలా. ఇప్పుడు హైకోర్టు నుంచి వేయాలనుకుంటున్నాం. హైకోర్టు నుంచి వేయాలంటే ఇప్పుడు డబ్బులు కావాలా. ఖచ్చితంగా నేను వస్తా, 2 రోజులు వస్తా. మీ దగ్గర ఈ విషయాన్ని డిస్కషన్ చేస్తాను.